జనాలకి ఈరోజు మంచి పర్వదినం. అంటే యేసుక్రీస్తు జన్మించిన రోజు కాబట్టి ఈరోజు ఈ భూమండలం మీద ఉన్న ప్రతి క్రైస్తవునికి యేసుక్రీస్తుకు సంబంధించిన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మనం ధ్యాన మందిరాన్ని కూడా ఈరోజు ఓపెనింగ్ చేయడం జరుగుతుంది. అట్లాగే ఈరోజు మనము శివుడికి సంబంధించి ఈరోజు మనము ఒకసారి ఇక్కడ చూడండి, శివుడికి సంబంధించి ఈరోజు మనం సదాశివ గౌరీదేవి ఆలయ నిర్మాణము, అట్లాగే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ నిర్మాణం కూడా నిర్మాణం చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం ఏం చేసామంటే ఈ సృష్టిలో మహా అద్భుతమైన ఈ ధ్యాన మందిరాన్ని మనం ఈరోజు తీసుకొని రావడం జరిగింది. అయితే ఈ సృష్టికి సంబంధించి ఇక్కడ మనము మహాపురుషుల యొక్క అంటే మహానుభావుల యొక్క అంశాల అంటే వాళ్ళ యొక్క రూపాలను మనం ఇక్కడ ధ్యానమందిరం పైన వేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే యోగి వేమన ఈ సృష్టిలోనే కేవలం ఒకే ఒక వ్యక్తికి యోగి అన్న పేరు గాంచి ఈరోజు ప్రపంచ చరిత్రలో నిలిచిపోయిన అంటే ఆ స్వామివారి అనుగ్రహాన్ని పొంది ఈ భూమండలం మీద చిరస్థాయిగా నిలిచిపోయే ఏకైక వ్యక్తిగా ఇతను ఉన్నారు. మనం ఇతను సంబంధించిన మనం ఈ మూల మంత్రాన్ని మనం మూలాన్ని చూసినట్టయితే ఒకసారి బ్రహ్మను జపించి చూడండి ఎంత మంచి తాత్పర్యము. బ్రహ్మను జపించి విష్ణు భావంబులో కలిపి, విష్ణువును జపించి శివునిలో కలిపి, శివుని జపించి తాను శివయోగి కావాలి. అంటే ఇక్కడ వేమన గారు ఎంత చక్కగా చెప్పారంటే ఈ మానవ జన్మ ఎత్తిన తర్వాత తప్పకుండా ప్రతి వ్యక్తి కర్మల నుంచి విముక్తి పొందడానికి తాను శివయోగిగా మారాలి అని చెప్పారు. అయితే ఇంకా ఈ సృష్టిలో మనకు ఈ శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క లీలలు మహా అద్భుతమైనవి. అయితే ఈయన జగద్గురువుగా ప్రత్యేక స్థానాన్ని పొంది ఈయన ఈ భూమండలం అంతని కూడా తన రక్షణలో ఉంచి కాపాడబడుతూ ఉన్నాడు. అయితే ఇతనికి సంబంధించిన మనం మంత్రాన్ని గమనించినట్లయితే శ్రీకృష్ణ శరణం మమ, ఎవరైతే ఈ మంత్రాన్ని నిత్య స్మరణ చేస్తారో వాళ్ళకి పాపహార బంధ విముక్తి జరుగుతుందని తెలియజేస్తూ, అట్లాగే మన ధ్యాన మందిరంలో ముఖ చిత్రాన్ని అంటే ఇక్కడ ఈశాన్యం వైపు మనం వచ్చిన తర్వాత సాక్షాత్తు ఏడుకొండల స్వామి విగ్రహం మీకు ఇక్కడ అంటే రూపం ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇతని గురించి చెప్పాల్సిన పని లేదు. కలియుగ వైకుంఠుడు అని మనం చాలా స్పష్టంగా తెలియజేయచ్చు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం ముందుకి అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ సదాశివ గౌరీదేవి రూపాన్ని మనం చూస్తాం. మీకు ఇక్కడ గమనించినట్టయితే మొత్తం భారతదేశంలోనే మొట్టమొదటి చిత్రంగా ఈ సదాశివ గౌరీదేవి యొక్క ఈ రూపాన్ని మనం ఈరోజు ప్రపంచానికి విడుదల చేసాం. ఇక్కడ చూడండి ఎంత మహా అద్భుతంగా ఉందో. వీళ్ళ యొక్క అంటే వీళ్ళ యొక్క సంబంధించిన ప్రతిఫలాలు ప్రతి మానవుడు పొందుతాడని తెలియజేసి అది ఎలా పొందుతాడనేది మీకు ధ్యాన మందిరంలోకి వెళ్ళిన తర్వాత చెప్పడం జరుగుతుంది. అట్లాగే ఈ సమస్త భూమండలానికి చదువుల తల్లిగా కొలవబడి ఈరోజు సమస్త మానవులకి తన దీవెనలను ఇస్తూ ఈరోజు ఈ చదువుల తల్లి ప్రతి ఇంట కొలువై ఉందని తెలియజేస్తూ, అట్లాగే ఈ ధ్యాన మందిరంలోకి వచ్చే ప్రతి వ్యక్తికి సంబంధించిన ఈ ధ్యాన మందిరం చూపి అయితే ఈ ధ్యాన మందిరంలోకి వచ్చే ప్రతి వ్యక్తికి ఇక్కడ మోక్షస్థానం 100% మీకు దొరుకుతుంది. ఒకసారి చూపటం ఈ ధ్యాన మందిరం మీరు బాగా గమనించినట్టయితే మీరు ఇక్కడ చూడండి, ధ్యాన మందిరం త్రికోణాకారం ఉంటుంది. త్రికోణాకారం ఉండి పైన షట్కోణం ఉంటుంది. మీకు ఇక్కడ ఈ భూమండలం మీద త్రికోణాకారము షట్కోణం ఉండేది కేవలం ఈ ఒక్క ధ్యాన మందిరం మాత్రమే. అయితే ఇక్కడ మనం ఈ బీజాన్ని మనం ఎందుకు ఇక్కడ వేయడం జరుగుతుందంటే ఎవరైతే ఈ సృష్టి ధర్మంలో మానవ జన్మ ఎత్తిన తర్వాత భోగ భాగ్యాలు, సుఖ సంతోషాలు, కర్మలు, బాధలు విపరీతంగా మనిషి యొక్క నరక యాతన నుంచి విముక్తి కావాలని ఏ వ్యక్తి అయినా కోరుకుంటారు. అయితే ఇక్కడ మేము ప్రతి వ్యక్తికి కూడా ఈ ధ్యానానికి సంబంధించిన అంశాన్ని మేము చాలా కరాఖండిగా చెప్పదలుచుకున్నాం. ఏంటంటే ఎవరైతే ఈ కర్మల నుంచి విముక్తి కాబట్టి తను మోక్ష మార్గానికి వెళ్ళాలి అనుకుంటారో వాళ్ళకి ఇక్కడి నుంచి ధ్యాన మందిరం నుంచి ఫలాన్ని పొందిన తర్వాత అక్కడ ఈ ధ్యాన మందిరం నుంచి డైరెక్ట్గా మీకు సదాశివ గౌరీదేవి యొక్క నిర్మాణం అంటే స్వామివారి దర్శనం జరుగుతుంది. అట్లాగే ఈ ధ్యాన మందిరానికి సంబంధించిన విషయాలను మనం పరిశీలనలోకి తీసుకున్నట్టయితే ఇక్కడ మేము అందరికీ ఒకటే విషయం చెప్పదలుచుకున్నాం. మానవ శరీర నిర్మాణం కేవలం ఒక వీర్యపు చుక్క నుంచి ఏర్పడతా ఉంది. ఇంత పెద్ద వీర్యపు చుక్క నుంచి ఏర్పడ్డ మానవ శరీర నిర్మాణం చూడండి మీరు, ఇది ఏ రహస్యానికి అంతుపట్టకుండా ఉంటుంది. అయితే ఈ దాన్ని ఛేదించాలి అనుకుంటే వాళ్ళు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి కూర్చొని నా శరీర నిర్మాణం ఎలాగ జరిగింది అని చెప్పి తెలుసుకోవడానికి ఇది ఒక బ్రహ్మ విద్య ఇక్కడ మనం ప్రవేశపెట్టడం జరుగుతుందని తెలియజేస్తూ ఈ రోజు నుంచి ఇది ధ్యానం చేసుకోవడానికి అందరికీ అందుబాటులోకి తీసుకొస్తూ ఉన్నాము. ఒక 2-3 నెలల్లోనే మనకు సదాశివ గౌరీదేవి ఆలయ నిర్మాణం కూడా జరుగుతుంది. ఆ ముందు కూడా బ్రహ్మంగారి యొక్క నిర్మాణం ఆలయ నిర్మాణం కూడా జరుగుతుంది. తర్వాత దీన్ని శుద్ధి చేయబడుతుంది. శుద్ధి చేసిన తర్వాత
ఇది సమస్త మానవులకి ఇది అందుబాటులోకి వస్తుంది. ఇక్కడ నుంచి రకరకాలుగా అంటే మనుషులకు సంబంధించిన అంశాల గురించి రకరకాలుగా అన్ని మంచి జరిగే కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. తెలియజేస్తూ నమస్తే, మీ పృథ్వీరాజ్ షాద్నగర్.